నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కొంచెం కొన్నిసార్లు చాలా ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అనే, అంటే చాలామంది అనుకుంటారు. తప్పులు చేసేవాళ్ళు కూడా బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, నేను అందరి కోసం మంచే కోరుకుంటాను, నేను మంచి పనులే చేస్తాను, కానీ నాకెందుకు అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత మంచి పనులు చేసినా మన లోపల ఉన్న ఎనర్జీస్ కానివ్వండి, మన ఆలోచన విధానం కాబట్టి ఏదైనా సరే, అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో అవే మనకి లైఫ్‌లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ పాజిటివ్‌గా ఉండటం కాదు, పాజిటివ్‌గా వైబ్రేట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి అది అర్థం చేసుకోండి. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, కొంచెం ఇన్‌బ్యాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీలో ఉన్న ఫైర్ ఎనర్జీ, అంటే నాకేం కాలేదు, ఐ విల్ బీ ఫైన్ అనే ఒక నేచర్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. నాకే ఎందుకు ఇలా జరిగిందని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ, మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటూ, సెల్ఫ్ లవ్ లేకుండా మీ ఎనర్జీని మీరే పుల్ డౌన్ చేసుకుంటూ ఉంటే గనక అవకాశాలనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కాబట్టి బీ హ్యాపీ ఆల్వేస్. దాని తర్వాత కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. అలాగే కెరియర్ చేంజ్, లేకపోతే బిజినెస్‌లోంచి ఇంకొక బిజినెస్‌కి జంప్ అవ్వాలనుకున్నా, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మీరు షిఫ్ట్ అవ్వాలనుకున్నా, వేరే కొత్త జాబ్ వచ్చి, అలాంటి వాళ్ళకి కూడా అంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా ఏదో 1, 2 ప్రయత్నాలు చేసి వదిలేయకుండా మీరు మనసు పెట్టి ప్రయత్నాలు చేస్తే కూడా మీకు అవకాశాలు పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువుంది. అలాగే మీ కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉంటాయో బిజినెస్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు, మీ ఐడియాలజీ ఏదైతే ఉంటదో చాలామంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. నచ్చే అవకాశం ఉంది. ఇదే మెంటాలిటీతో మీరు బిజినెస్‌లో కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్ళినట్లయితే గనక చాలా మందిని ఇంటరాక్ట్ చేయగలుగుతారు. సేల్స్ పెరుగుతాయి. ఇకపోతే వీసా కోసం ట్రై చేసేవాళ్ళు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసేవాళ్ళు, ఎప్పటినుంచో ఈ కంట్రీ వీసా కోసం ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు కానివ్వండి, లేదా ఆల్రెడీ మీకు వీసా ఉండి ఫ్యామిలీ వీసా లేని వాళ్ళు, ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేయాలి అనుకోని కొన్ని డాక్యుమెంట్స్ కోసం కానీ, లేదా ఏదైనా దేనికోసమైనా అంటే ఒక అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నా కానీ, ఖచ్చితంగా ఆగస్టు 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మీకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది ఈ విషయాల్లో. అలాగే ఆహ్, ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళెవరైతే ఉన్నారో శుభవార్త వింటారు ఖచ్చితంగా. ఎన్నో ఏళ్ల నుంచి మేబీ థైరాయిడ్, పీసీఓడీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, ఇంకేదైనా సమస్య వల్ల కావచ్చు, ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ కానివ్వండి, మీకు ఫిజికల్‌గా, మెంటల్‌గా మీరు చేసే యాక్టివిటీస్ కానివ్వండి, ఏదైనా సరే మీకు ఈ టైంలో బాగా హెల్ప్ అవుతాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించి, హెల్తీ ప్రెగ్నెన్సీకి సంబంధించి కావాల్సిన స్ట్రెంగ్త్ కానివ్వండి, స్టామినా కానివ్వండి, ఫిజిక్ కానివ్వండి, ఏదైనా సరే మీరు డెవలప్ చేసుకున్న హెల్త్ ఇది గానివ్వండి. అంటే చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు చాలామంది డాక్టర్‌ని కన్సల్ట్ చేయటం కానివ్వండి, మంచి మెడికేషన్స్ తీసుకోవటం కానివ్వండి, అంటే ప్లాన్ చేసుకునే వాళ్ళని చాలామందిని చూసాను. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్‌ని క్విట్ చేయటం కానివ్వండి,
మెంటల్ ప్రెషర్ తీసుకోలేకపోవటం కానివ్వండి, ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్లాన్ చేసుకునేవాళ్ళు చాలామందుంటారు. సో, అవి మీకు బాగా హెల్ప్ అయితే, ఈ టైంలో మీరు శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఆల్ ది బెస్ట్. అలాగే ఓన్ వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, ఓల్డ్ వెహికల్‌ని చేంజ్ చేసి కొత్త వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ ఆగస్టు 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు మీరు వెహికల్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, లేదా కొత్త వెహికల్‌ని బుక్ చేయడం, లేదా ఇంటికి తీసుకురావడం లాంటివి చేస్తారు. ఆల్ ది బెస్ట్. కానీ సెల్ఫ్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ అనేది పనికిరాదు. ఇంకొక విషయం తీసుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ డెడికేషన్, మీ ఇంట్రెస్ట్ మీరు కోల్పోయే అవకాశం ఉంది. సో, అది కోల్పోకుండా డెడికేషన్‌తో గనక మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ బిజినెస్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, మీరు ముందుండే అవకాశం అయితే 100% ఉంది. చాలా సార్లు కొన్ని కొన్ని సార్లు చాలా రెస్ట్‌లెస్‌గా అనిపించటం, బాగా ఇబ్బందులయ్యాయి ఎక్కువ అనిపించటం, ఇలాంటి మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. రెస్ట్ కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే ఎక్కడైనా ఒక ఆశ్రమంలో లేదా ఒక థెరపీ తీసుకోవాలి. అంటే ఒక గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తిస్తారు. సో, అదేంటి అనేది మీరు థెరపీ కోసమా, యోగా కోసమా, మెడిటేషన్ కోసమా, స్పిరిచ్యువల్ ట్రావెల్ కోసమా, ఏది అనేది మీరే ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా బాడీని కావచ్చు, మైండ్‌ని కావచ్చు రిఫ్రెష్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి, ఆ రకంగా మీరైతే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ విషయాల్లో కొంచెం తొందర పడకపోవడమే మంచిది. కొంతమంది మిమ్మల్ని టెంప్ట్ చేయటానికి, లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ లాస్ చూపించడమో, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మీకు ఆశ కల్పించడమో చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఆచితూచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. దేనికైనా తొందరపాటు నిర్ణయాలనేది మంచిది కాదు. అలాగే ఏదైనా మీకు ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు దాని వెనకాల ఏముంది? ఎంతవరకు కరెక్ట్? లింక్ డాక్యుమెంట్స్ ఏంటి? లేకపోతే ఎక్కడైనా సైన్ పెట్టాల్సొచ్చినప్పుడు ఇది రైట్ టైమా కాదా? అది రైట్ ఇన్ఫర్మేషనా కాదా? రైట్ డాక్యుమెంటా కాదా? అనేది డాక్యుమెంట్ విషయాల్లో కావచ్చు, మనుషుల విషయాల్లో కావచ్చు, ల్యాండ్ విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ కంటే పెట్టే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. అధిక వడ్డీ కోసమో, లేదా అధిక రిటర్న్ కోసమో మీరు ఆశపడి మీ లైఫ్‌ని, మీ డబ్బుని మీరు రిస్క్‌లో పెట్టుకోకండి. ఒకటికి 2 సార్లయితే ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.